హాయ్ గైస్, యాక్చువల్లీ ఈరోజు వేరే టాపిక్ అనుకున్నాను మాట్లాడదాం అనేసి. కాకపోతే లేటెస్ట్గా ఒక న్యూస్ తెలిసింది. అదే ఎక్కడో కాదు, అది ఏదో కాదు, మళ్ళీ అది ఎక్కడ జరిగిందంటే మన కర్ణాటక స్టేట్లో కొప్పల్ డిస్టిక్ గంగావతి తాలూక్ అనేసి దాని దగ్గరలో సనాపూర్ అని ఉందన్నమాట. ఓకే, ఆ సనాపూర్కి ఒక 4 మెంబర్స్ టూరిస్ట్ అనే వాళ్ళు వచ్చారు. ఈ 4 టూరిస్ట్ వాళ్ళు ఏం చేశారు, అక్కడ నియర్ బై ఏదైనా హోమ్ స్టేలో ఉందామనేసి అక్కడ ఒక ఇండియన్ హోమ్ స్టే అమ్మాయి ఉందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆల్మోస్ట్ అక్కడ దొరుకుతుందిలేండి. అక్కడ మీకు యూజువల్గా చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. అంటే హోమ్ స్టే అంటే అది లాడ్జ్ కాదు, ఇట్స్ హోమ్ స్టే. లైక్ ఇంట్లోనే ఫుడ్ బెడ్ పెట్టేసి ఇంతని ఛార్జ్ చేస్తారు. అది యూజువల్గా చాలా ఉంటాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 300 నుంచి 1500, 2000, 2.5, 3000 వరకు అలా ఉంటుంది. డిపెండ్ ఆన్ వాళ్ళ ప్రైస్కి ఎలా కావాలో దానికి తగినట్టు వాళ్ళు చూస్ చేసుకుంటారు. అలాగా 28 years ఓల్డ్ ఇజ్రాయెల్ అమ్మాయి, తర్వాత పంకజ్ అనే ఒక మహారాష్ట్ర అబ్బాయి, ఒడిషా నుంచి ఇంకో అబ్బాయి, తర్వాత USA నుంచి డానియల్ అనేసి ఇంకో అబ్బాయి, ఈ 4 మెంబర్స్ సైట్ సీయింగ్ చూద్దామనేసి అలాగే సనాపూర్గానే వచ్చారు. ఓకే, సనాపూర్ అనేది ఎక్కడుందంటే ఇట్స్ నియర్ బై హంపి అనమాట. హంపి అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇట్స్ విజయనగర ఎంపైర్ అండ్ విజయనగర డిస్టిక్ యాజ్ వెల్. చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ అది డిస్టిక్ అయింది. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నియర్ బై హోమ్ స్టే ఒకటి చూస్ చేసుకున్న తర్వాత అక్కడ స్టే చేశారు. అరౌండ్ 10:30కి అనుకుంటాను వాళ్ళు అక్కడే వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి ఓకే కొంచెం సైట్ సీయింగ్కి వెళ్దాం అనేసి ఆ హోమ్ స్టే ఓనర్ 29 years ఓల్డ్ అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయిది ఆ హోమ్ స్టే, షీఈస్ ద ఓనర్ ఆఫ్ ఇట్. తనను కూడా పిలుచుకొని వీళ్ళు 5 members సైట్ సీయింగ్ అనేసి వెళ్ళారనమాట. అక్కడే నియర్ బై అలా వెళ్దాం అనేసి వెళ్తే ఒక 3 boys బైక్ పైన వచ్చారు. బైక్ పైన వచ్చేసి నియర్ బై పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఉందా అనేసి ఈ 5 membersకి అడిగారనమాట. అడిగితే వీళ్ళు మాకు తెలియదు అని చెప్పేశారు. తెలియదు అని చెప్పిన తర్వాత ఈ 3 boys ఏం చేశారు, వాళ్ళకి మనీ డిమాండ్ చేశారు. లైక్ 100 rupees ఇవ్వండి అనేసి అని చెప్తే వీళ్ళు మా దగ్గర లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఆ 3 boys ఏం చేశారు, బైక్ ఆఫ్ చేసి బైక్ దిగేసి వీళ్ళని కొంచెం బెదిరించడం అలాంటివన్నీ చేశారనమాట. చేస్తే ఇంకా ఈ ఒడిషా అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఎందుకులే గొడవ అనేసి 20 rupees ఇచ్చారంట. 20 rupees ఈ 20 rupees మాకు చాలదు, మేము అడిగినంత ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసి గొడవ చేశారంట. గొడవ చేస్తుంటే అలాగే మాట పైన ఈ ముగ్గురు ఏం చేశారు, ఈ USA సంబంధించిన డాలీ అనే అబ్బాయికి, తర్వాత ఈ మహారాష్ట్రకి సంబంధించిన పంకజ్ అనే అబ్బాయికి, తర్వాత ఈ ఒడిషా అబ్బాయికి, ఈ ముగ్గురిని అక్కడ నియర్ బై ఒక లేక్ ఉంది, సనాపూర్ లేక్ అంటారు, ఇట్స్ కెనల్. ఓకే, అక్కడ తోసేశారు అనమాట ఈ ముగ్గురు అబ్బాయిల్ని. ఎవరు ఈ బైక్ పైన వచ్చారు చూసారా, ఈ 3 boys ఈ టూరిస్ట్ని మా ముగ్గురిని తోస్తారు. ఈ ముగ్గురు అబ్బాయిల్ని తోసేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ 29 years ఓల్డ్ హోమ్ స్టే ఓనర్ని, 28 years ఓల్డ్ ఇస్రాయల్ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత ఈ 3 boys ఏం చేశారు, అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ ముగ్గురికి స్విమ్మింగ్ వచ్చు. కాకపోతే అది సనాపూర్ లేక్ అనేది నాకు పర్సనల్గా తెలుసు, నేను చాలాసార్లు వెళ్ళాను కూడా. అక్కడ వాటర్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే అది తుంగభద్ర రివర్ నుంచి, మీకు తెలిసే ఉండదు తుంగభద్ర రివర్ అనేసి, అక్కడ నుంచి డైరెక్ట్గా వాటర్ వెళ్తుంది అన్నమాట. చాలా ఫోర్స్గా ఉంటుంది. ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా కొట్టుకొని వెళ్ళిపోతారు. అసలు చెప్పాలంటే అక్కడ నిజంగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా స్విమ్మింగ్ చేయడానికి కూడా కుదరదు. అంత ఫోర్స్గా అంత ఫాస్ట్గా వాటర్ ఉంటుంది అక్కడ. ఆ వాటర్ ఫోర్స్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. ఎలాగో ఒకలాగా ఆ USA డానియల్ అబ్బాయి, తర్వాత మహారాష్ట్రకి సంబంధించిన పంకజ్ అనే అబ్బాయి ఎలాగో బతికిపోయారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ దట్ గాయ్ ఒడిషాకి సంబంధించిన అబ్బాయి వచ్చేసి ఈజ్ గాన్, తను చనిపోయాడు అనమాట. మంచి విషయం ఏం చెప్పాలి అనుకుంటే ఈ ఇద్దరు అమ్మాయిలని వాళ్ళు చంపేయలేదు. ఐ థింక్ దట్స్ ఒక మంచి విషయం అనుకోవాలి ఇంకా చెప్పాలంటే. ఈ ఇద్దరు అమ్మాయిలు ప్లస్ ఈ ఇద్దరు అబ్బాయిలు ఏం చేశారు, నెక్స్ట్ డే వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒడిషా అన్న అబ్బాయి డెడ్ బాడీ కూడా దొరికింది అదే కెనల్లో. యూజువల్లీ చెప్పాలంటే దొరకడం చాలా కష్టం, బట్ ఎనీవే థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ డెడ్ బాడీ అయినా దొరికింది అక్కడ. దొరికింది. ఆ తర్వాత ఈ 2 girls, ఈ ఇజ్రాయెల్ అమ్మాయి తర్వాత ఈ ఇండియన్ అమ్మాయి, ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ చెప్పారు.
చెప్పిన తర్వాత నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొప్పలికి సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకున్నారు. ఎలా అంటే డౌట్ఫుల్గా ఉన్న పర్సన్స్ని ఒక 3 మెంబర్స్ని ఆల్రెడీ క్యాచ్ చేసి ఆల్రెడీ అరెస్ట్ చేశారు కూడా. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతానికి అయితే ఇదే ఇష్యూ. అసలు ఈ ఫారినర్స్ రావాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసి. అసలు చెప్పాలంటే మీకు ఈ విషయం గురించి నేను చెప్పాలి. గోవా అనేది ఎంత పెద్ద సిటీ. అక్కడ చెప్పాలంటే చాలా ఫారినర్స్ ఉంటారు, చాలా ఫారినర్స్ వస్తారు, అక్కడ బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ జరిగే స్కామ్స్ అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసి అక్కడ చాలామంది ఫారినర్స్ రావడమే మానేస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అనుకుంటాను, లాస్ట్ ఇయర్ నేను మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ దాట్ ఈ గోవాకి బదులు మనం థాయిలాండ్ వెళ్ళిపోదాం, ఇట్ ఈస్ అ వెరీ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలంటే. అట్లీస్ట్ ఆ థాయిలాండ్లో అఫోర్డబుల్గా ఉంటుంది కంపేర్ టు గోవా. వాడు ఎలా చెప్పాడంటే చాలా సింపుల్గా థాయిలాండ్ ఈ చీపర్ దాన్ గోవా అన్నాడు. చాలా సింపుల్ చెప్పాలంటే. సో ఐ బెటర్ చూస్ దాట్ అన్నాడు వాడు, నా ఫ్రెండ్ ఒకడు. నేను వెళ్తే అక్కడే వెళ్తాను కానీ గోవాకి మాత్రం వెళ్ళను అన్నాడు. అసలు వాడు ఎందుకు అలా అన్నాడో మేబీ చూస్తున్నాడేమో ఇలాంటి న్యూస్. అక్కడ పెట్టే వాళ్ళ ప్రైజెస్ కానీ వాళ్ళు చేసే స్కామ్సే కానీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే గోవాలో క్యాబ్స్ లేవు, లైక్ ఓలా ఊబర్స్ ఉంటుందా అలాంటివి లేవు. అక్కడ ప్రైవేట్ ట్యాక్సీస్ ఉంటుంది, చాలా హై ప్రైస్ ఛార్జ్ చేస్తారని కూడా చెప్తున్నారు. సో ఇలాగన్నీ ఉన్నప్పుడు ఇక గోవాకి ఎవరు వెళ్తారు చెప్పండి. అసలు గోవా మధ్యలో ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది ఫారినర్స్ గోవాకే వచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్యలో గోవాకి వెళ్ళి చూస్తే మీరు చాలా ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు, చాలా మంది ఫారినర్స్ చాలా ఇండియన్సే కనిపిస్తారు. అలా సనాపూర్లో కూడా చాలా మంది ఫారినర్స్ వస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైనా కానీ భయపడతారు. మనమే కానీ మన ఇండియన్సే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి జరిగితే ఎలా మనం భయపడతామో అలాగే ఎవరైనా కూడా భయపడతారు. ఈ ఇన్సిడెంట్ పైన కర్ణాటక సీఎం కూడా ట్విట్టర్లోని ట్వీట్ చేశారు, ఐ మీన్ ఎక్స్లోని ట్వీట్ చేశారు. డెఫినెట్గా ఈ అక్యూస్ని వాళ్ళందరినీ పట్టుకోండి అనేసి. పోలీస్ ఆల్సో డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ డన్ దేర్ బెస్ట్. అసలు మన ఫారినర్స్కి ఏదైనా అష్యూర్ చేయాలనుకుంటే వాళ్ళు మన ఇండియాకి వస్తే ఎంత సేఫ్గా వస్తారో అంతే సేఫ్గా వెళ్తారో అనే అష్యూరెన్స్ మనం వాళ్ళకి ఇస్తే అంతే చాలు. ఇంతకు మించి మనం ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. సో ఇది జరిగింది, ఇదే మీద షేర్ చేసుకోవాలనుకున్నాను బికాజ్ ఇట్స్ ఎ వెరీ లేటెస్ట్ న్యూస్. జస్ట్ థర్స్డే జరిగింది అనమాట ఇది. అండ్ ఎస్ దిస్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్. జస్ట్ 2 days బ్యాక్ జరిగింది, థర్స్డే జరిగింది. సో అదే మీ దగ్గర షేర్ చేసుకున్నాను. ఇంకా ఇలాంటి టాపిక్స్ నేను మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.